దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం కొంచెం విచిత్రంగా ఇంకొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫామ్ హౌస్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్. అసలు ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇంకేం జరగబోతోంది? జరిగినవన్నీ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయి. గుట్టుగా ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలియట్లేదు, కానీ చప్పుడు అయినప్పుడు మాత్రం మోత మోగుతోంది. ఇదంతా దేని గురించి అని అనుకుంటున్నారా? గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ప్రమాదాల గురించే. ఇక అసలు విషయానికి వద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడైన కేసీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు సెంటిమెంట్స్ ఎక్కువ. వాస్తు, శుభముహూర్తాలు లాంటి వాటిని బాగా పాటిస్తారు. ఒకవేళ వాస్తు సరిపోకపోతే ఎంత గొప్ప భవనమైనా దానిలో అడుగు పెట్టరు. ఇందుకు ఉదాహరణగా సెక్రటేరియట్ భవనాన్ని చెప్పొచ్చు. కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన భవనాన్ని తన పాలనలో పూర్తిగా వాడలేదు. అప్పుడది హాట్ టాపిక్. ఇలాంటిదే ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అదే ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాత్రివేళ కేసీఆర్ జారిపడ్డారు. ఆ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైంది. ఆ తర్వాత యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకుని నెలల తరబడి విశ్రాంతి తీసుకున్నారు. ఇదంతా గతంలో గడిచిన ముచ్చట. ఇక తాజాగా అదే ఫామ్ హౌస్కి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. ఆయన కూడా ప్రమాదవశాత్తు జారిపడ్డంతో ఆయనకు కూడా తుంటి ఎముక విరిగింది. వెంటనే ఆయన్ను కూడా అదే యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక ఇక్కడే మొదలైంది అసలైన చర్చ. ఒకే ఇంట్లో ఇద్దరు కీలక నాయకులు ఒకే రకమైన ప్రమాదానికి గురవడం, అది కూడా తుంటి ఎముక విరగడం అన్నది యాదృచ్ఛికం మాత్రమేనా, లేదా ఏదైనా దయ్యం, దుష్టశక్తుల పన అని ప్రజల్లో కొన్ని వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఏదైనా దయ్యం ఉంటుందేమో, అక్కడ ఏదో అశుభ శక్తి తిరుగుతుందేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ప్రత్యేక పూజలు చేయాలి అంటున్నారు. ఆ ఇంట్లో శాంతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ దృష్టంతా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ విచారణపై ఉంది. పాలకుడిగా, పార్టీ అధినేతగా ఈ విచారణలు ఎలా ఎదుర్కోవాలో అన్నదానిపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. అయితే ఈ ఫామ్ హౌస్ విషయమై ఆయన ఆలోచించాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఇది యాదృచ్ఛికమా, లేక ఏదైనా అదృశ్య శక్తుల పనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఇలాంటి మరిన్ని రాజకీయ రహస్యాలు, ఆసక్తికరమైన విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.